హాయ్. కర్నూలులో ఏడుగురు అబ్బాయిలు ఈ కనబడుతున్న ఏడుగురు అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయికి గుడికి వెళ్ళిన అమ్మాయిని రేప్ చేసేసి నోట్లో వచ్చపోసేసి వీడియో తీసి బెదిరించారు. అది మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి పచ్చడి పచ్చడి. తర్వాత ఈ వారంలో జస్ట్ ఈ 1 వీక్లోనే 10 మంది బెట్టింగ్ యాప్ల వల్ల చచ్చిపోయాడు. ఇతను మొన్న చచ్చిపోయాడు, ఇతను నిన్న చచ్చిపోయాడు. దీని గురించి మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి పచ్చడి పచ్చడి. ఆ తర్వాత హైదరాబాద్ చూడడానికి వచ్చిన ఒక జర్మనీ అనే అమ్మాయి ఏదో చార్మినార్ చూద్దామని అనుకొస్తే దాన్ని అమ్మాయిని మన హైదరాబాద్ కొంతమంది యువకులు రేప్ చేసేసారు దారుణంగా. సో అది మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి పచ్చడి. ఇదంతా కలిపి జస్ట్ ఈ 3 రోజుల్లోనే జరిగాయి. ఈ విషయాలు ఏం తెలియకుండా ఆ పచ్చడి అనేది ప్రపంచ స్థాయి ఏదో విప్లవం లాగా అందరూ దాని గురించి మార్చి ఆ ఎవరికీ తెలియని పచ్చడి ఏమవుతుంది లేని కొవ్వెక్కి బొలిపెక్కి వాళ్ళు తిట్టారు. దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేసేసి దాని మీద ఈ టీవీ ఛానళ్ళ చర్చలు అబ్బబ్బబ్బబ్బ. అసలు నిజంగా పూసలు అమ్ముకున్న దాన్ని, పచ్చళ్ళు అమ్ముకున్న దాన్ని, ప్రజల సమస్యను వదిలేసి ఫేమస్ చేసుకోవడం, దాని గురించి మాట్లాడడం ఫన్ ఓకే. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ.